మనతో పాటుగా గణేష్ చారి కూడా ఉన్నారు. మీరు పొన్నం ప్రభాకర్ మంత్రిని కూడా కలిసినట్టున్నారు. ఈ యొక్క డిసిషన్ బయటపడుతుంది అనేటువంటి టైంలో అసలు మినిస్టర్ నుంచి వెళ్ళి ఎలాంటి ప్రతిపాదన వస్తూ ఉంది, ప్రభుత్వం ఏమనుకుంటుందండి? సార్ నమస్కారం సార్. మొదట మీ ఛానల్ వారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా బీసీ సమస్యలు ప్రపంచానికి మరి సమాజ దృష్టికి తీసుకురావడం నిజంగా శుభసూచకం. ఒకటి ఏంటంటే 79 సంవత్సరాల స్వాతంత్ర భారతవనిలోనే బీసీలకు అడుగడుగున అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. 50 సంవత్సరాలు పైబడి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మరి అధికారంలో ఉన్న పార్టీ. మరి మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర సందర్భంగా మమ్మల్ని పిలిపించాడండి. మమ్మల్ని పిలిపించి మేము రిజర్వేషన్ పెంచుతాము, స్థానిక సంస్థలు మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు సార్. దానికి అనుగుణంగానే మరి ఇక్కడ ఎలక్షన్ల ముందు మరి అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మరి కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న ఇప్పుడు సీఎం గారు మరి బీసీ డిక్లరేషన్ పెట్టి 43% రిజర్వేషన్ బీసీలకు పెంచుతారని మాట ఇచ్చాడు సార్. ఆ మాట ప్రకారమే వెళ్ళాలి. వెళ్ళకపోతే మాత్రం చాలా నష్టం, మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు కూడా మేధావులు మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు మరి ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులు అందరూ కూర్చొని మరి మేము భారతదేశంలో ఉండే దాదాపు 70 కోట్ల మంది బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో వాళ్ళ తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేయడమే సార్. మరి మా విన్నపాన్ని మేము చిన్న చిన్న పోస్టులే అడుగుతున్నామని. ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్ కావాలని మా పెద్దలు దాదాపు 40 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు, అది కాలే. కానీ స్థానిక సంస్థలన్నా మాకు ఈ చిన్న చిన్న పోస్టుల కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు వీటిలో కూడా అవకాశం రాకపోతే మా వాళ్ళు ఊరుకోరు సార్. ఇదివరకు ఊరుకున్నాం, వెనకబడేసేపటికి ఊరుకున్నాం, ఇప్పుడు ఊరుకునేది లేదు సార్. మా తడాకేదో చూపిస్తాము, అవసరమంటే ప్రభుత్వం స్పందించేలా ప్రయత్నం చేస్తాము. మరి అది ఎందుకంటే మేము అన్ని విధాలా తెగిడుచున్నాం సార్ ఇప్పుడు. ఎందుకంటే మేము ఇప్పటికే చాలా నష్టపోయాము. ఆ నష్టాన్ని ఇక ముందు నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సముచితమైన స్థానం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మరి ఎలక్షన్లకు పోకుండా మా కుల జనగణన జరగాలని మేము ఫైట్ చేస్తున్నామండి. ప్రభుత్వాన్ని మీరు కలవడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ను కలిసినటువంటి సందర్భంలో పొన్నం ప్రభాకర్ ఏం చెప్తా ఉన్నాడు? మొన్న క్యాబినెట్ మీటింగ్ మాట్లాడిన తర్వాత మేము వెంబడే నైట్లో పొన్నం ప్రభాకర్ తోటి దాదాపు 2-3 గంటలు డిస్కస్ చేశామండి. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే మీ ఉద్యమం మాకు సరిపోవడం లేదు, ఇంకా ఉద్ఘృతంగా చేయండి అని చెప్పాడు సార్. అది కూడా వాస్తవానికి. ఎందుకంటే మంత్రి గారు ఒక మంత్రి, ఎందుకంటే మీ స్పీడు తగ్గింది, మీ స్పీడ్ కొద్దిగా పెంచితే ప్రభుత్వానికి మరి తెలుస్తుంది అని చెప్పాడు సార్. మేము అదే విషయంలో ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా చేస్తున్నాం సార్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు ఇచ్చిన బడ్జెట్ సరిపోదు. మాకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అన్యాయం చేస్తుంది. ఎందుకంటే మేము ఈ నెల 7 తారీఖు నాడు పంజాబ్ అమృత్సర్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతున్నాం సార్. దాదాపు ఈ రాష్ట్రంకి 2,000 మంది వెళ్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మేధావులు అందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ మేము తీర్మానం కూడా చేస్తాం. లేదంటే మేము ఇప్పుడు నా స్పీచ్ కనుక వస్తే నేను బంధుకు పిలుపుని ఇవ్వాలి, మరి మనకు ప్రభుత్వాన్ని స్పందింపజేస్తేనే తాడోపేడో తెలుసుకున్నామని కూడా మా పెద్దలు కొంతమంది జాతీయ అధ్యక్షులు అందరూ కూర్చున్నారు సార్. ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నామండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.